దేవునికి స్తోత్రం. దైవస్వరము అన్నటువంటి మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా? కీర్తన గ్రంథం 143వ కీర్తన 10వ వచనంలో ఓ చక్కని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడైనటువంటి దావీదు. చూడండి, 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఎంత చక్కటి ప్రార్థన! దావీదు గొప్ప ప్రార్థనాపరుడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనంలో, తర్వాత 145వ కీర్తన 18వ వచనంలోనూ ఆయన ఎన్నో ప్రార్థన వచనాలు అక్కడ ఉటంకిస్తూ ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దినమునకు 3 సార్లు 119 కీర్తన 164వ వచనంలో దినమునకు 7 సార్లు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసే అలవాటు భక్తుడైన దావీదునకు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనంలో, సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయమున నేను దేవునికి మొరపెట్టుచు ప్రార్థించెదను అనేటువంటి మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం నుంచి 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవునికి దావీదు ప్రార్థన చేసినట్లు వ్రాయబడి ఉంది. ఇలా ఎన్నోసార్లు లేఖనాల్లో దావీదు భక్తుడు ప్రార్థన చేసినట్లుగా వ్రాయబడతా ఉంది. ప్రాముఖ్యంగా ఈ 143వ కీర్తన 10వ వచనంలో ప్రార్థన అంశం ఏమిటంటే ఇలా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవుని చిత్తానుసారంగా జీవించడము, దేవుని చిత్తమును జరిగించడము దావీదు నాకెంతో ఇష్టం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును జరిగించడము నాకెంతో సంతోషం. అట్లయితే దేవుని చిత్తము జరిగించుటకు నీవు సంతోషంగా అప్పగించుకుంటున్నావా దేవునికి? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అని చెప్తున్నా దావీదు. 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనంలో, నీ చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈమెటువంటి దేవుని బిడ్డలంగా దేవుని చిత్తమును జరిగించకుండా దైవికమైనటువంటి కార్యక్రమాలు మనం ఎన్ని చేసినా కూడా దేవుడు ఇష్టపడే దేవుడు కాదండి. కనుక దేవుని చిత్తమును జరిగించుటకై మనం మొదట సమర్పించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మత్తయి సువార్తలో మనం గమనించినప్పుడు 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చూస్తే అక్కడ ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా, సూచక్రియలు జరిగించలేదా అని అందరూ. అయితే దేవుడు అంటాడు అలాంటి వారిని గురించి, అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరగను, వెళ్ళండి అనే మాట అనబోతూ ఉన్నాడు. అట్లయితే దేవుని చిత్తమును మనం జరిగించు వారముగా ఉండాలి. అయితే ప్రియ స్నేహితుడా, సహోదరి, దేవుని చిత్తం ఏమిటో కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథం ఆధారంగా చూద్దాం. నెంబర్ 1, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం 40వ వచనం మనం చూసినప్పుడు, నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. 40వ వచనం, కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును అంటున్నాడు. ప్రతి ఒక్కరూ క్రీస్తు వైపు చూచి నిత్య జీవాన్ని పొందాలని తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. ఎందుకనగా మానవులమైన మనమందరం కూడా పాపులమై ఉన్నాం, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాం. ప్రారంభంలో మొట్టమొదటి మానవుడైన ఆదాము దేవుని స్వరూపము, దేవుని పోలికలో చేయబడ్డాడు కనుక నిత్య జీవం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా అది దేవుని యొక్క పోలిక. దేవుడు నిత్యుడై ఉన్న ప్రకారం ఆది మానవుడైన ఆదాము కూడా నిత్యుడై జీవించేవాడు. నరుడైనప్పటికీ అమరుడై ఎన్ని సంవత్సరములలాగా జీవించాడో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుడు తినకూడదని చెప్పినటువంటి నిషేధ ఫలాన్ని తిన్నాడో అతనిలో పాప ప్రవేశము జరిగింది. పాపం వచ్చిన వెంటనే నిత్య జీవాన్ని కోల్పోయి
అల్పాయుష్కుడైపోయాడు మానవుడు. అశాశ్వతమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడుగా ఉంటున్నాడు మానవుడు. పాపాన్ని కొని తెచ్చుకున్నాడు మానవుడు. పాపం వలన వచ్చు జీతము మరణమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ స్నేహితుడా, సహోదరి, పాపంలో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారన్నమాట. యుగ యుగంలో ఉండేటువంటి ఆధిక్యతను కోల్పోయినారన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోయి ఉన్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారని చెప్పేసి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి గర్భము ధరించిందని కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలోను 58వ అధ్యాయం 3వ వచనంలోను భక్తుడైనటువంటి దావీదు నేను పాపములో పుట్టినవాడను. పుట్టిన తోడనే మానవుడు పాపములో పుట్టినవాడై తల్లి గర్భములో పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోచున్నటువంటి మాట బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు అనే మాట దేవుని గ్రంథమైన బైబిల్లో మనకు స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి పాపం వలన మానవుడు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించను, మనుషులందరూ పాపము చేయటం వలన మరణము అందరికీ సంప్రాప్తమాయను. అట్లయితే ప్రియుడా, స్నేహితుడా, సహోదరి, ప్రతి మానవుడు మరణానికి జోగుతున్నాడు. అగ్ని గంధకములలో మండే గుండమైనటువంటి 2వ మరణానికి పాత్రుడై ఉన్నాడు. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. అయితే తండ్రి చిత్తం ఏమిటంటే కుమారుని చూచి విశ్వాసముంచి నిత్య జీవం పొందడమే తండ్రి యొక్క చిత్తమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అట్లయితే ఎప్పుడైనా ఆయన వైపు చూచావా? ఆయన నీకోసమై లోకానికి మానవుడిగా అవతరించి పదరాని పాటలు పడి ఎన్నో దెబ్బలు తిని నీ పాపానికి పాపమై నీ శాపానికి శాపమై నీ రోగములు నీ వ్యసనములు భరించి అక్రమకారుల మధ్య ఒకడుగా ఎంచబడి చూడనల్లని వాడుగా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి ఆయన నీ కొరకై రక్తసిక్తమైన దేహంలో ఆయన నీ పాపము నిమిత్తమై ఆయన వేలాడుచు ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఆయన వైపు ఎప్పుడైనా చూచావా? నీవు తేరి చూడు. ఇప్పుడైనా ఆయన వైపు చూడు. ఇంతవరకు చూడకుండా ఉంటే నీకోసమై నీకు బదులుగా ప్రత్యామ్నాయముగా నీ పాపమును నీ శాపం వరించి నీ కొరకై బలి వేలాడుతూ ఉన్నటువంటి యేసు ప్రభు వైపు నువ్వు చూస్తే నీకు రక్షణ కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది. అది తండ్రి యొక్క చిత్తం. ఇక రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు తండ్రి చిత్తం ఏమిటంటే పరిశుద్ధంగా జీవించడమే తండ్రి యొక్క చిత్తమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మనం గమనించినప్పుడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరుగుంటుటయే దేవుని యొక్క చిత్తము. ప్రియ స్నేహితుడా, సహోదరి, పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. నిత్య జీవనం పొంది రక్షణ పొంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిశ్చయిత పొందినటువంటి ప్రతి దేవుని బిడ్డ పరిశుద్ధంగా జీవించడం కనీస కర్తవ్యం. అట్లయితే మన దైనందిన జీవితంలో మన వాక్కాయ కర్మల యందు నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? పరీక్షించుకుందాం. దేవుని చిత్తమని భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎందుకు దేవుడు పరిశుద్ధంగా ఉండని కోరుతున్నాడంటే మనం ఆరాధించి సేవించే దేవుడు మహాపరిశుద్ధుడు, జ్వాలామయుడు, దేవదూతల సహితము చూడలేనటువంటి మహా మహిమతో నింపబడి పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రములు కోట్ల కొద్ది దేవదూతల చేత కొనియాడబడుచున్నటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు, మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు, మనం ఆరాధించే దేవుడు.
కనుక ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. ప్రియ స్నేహితుడా, సహోదరి, 1 పేతురు 1:16-14 వచనాలు చూసినప్పుడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉంది. లేవి కాండం 11:44 వచనంలో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లుగా మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలని హెచ్చరిస్తుంది దేవుని వాక్యం. లేవి కాండం 19:2 వచనంలో, మీరు పరిశుద్ధులై ఉండాలని మీ దేవుడు నేను పరిశుద్ధుడై ఉన్నానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. పరిశుద్ధత అనగా ప్రత్యేకముగా జీవించడం, ప్రత్యేకంగా ఉండడం, ఒక ప్రతిష్ట కలిగి జీవితము జీవించడమే పరిశుద్ధత. ఈ లోకమునకు వేరై అనుదినము రక్షణను కొనసాగిస్తూ భయముతో వణుకుతో మనకి ఇవ్వబడిన రక్షణను కాపాడుకుంటూ మనోవాక్కాయ కర్మల యందు త్రికరణ శుద్ధిగా పరిశుద్ధంగా జీవించాలి. ఇది దేవుని యొక్క చిత్తమని దేవుడు బయలుపరుస్తున్నాడు. పాపము దూరంగా ఉండాలి, పాపం యొక్క జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7 వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు, మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడని 2 తిమోతి 1:10 వచనంలో వ్రాయబడతా ఉంది. కనుక రెండవ అంశముగా పరిశుద్ధంగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. ఇక మూడోది ఆలోచన చేసినప్పుడు, ఆయన చిత్తానుసారంగా ప్రార్థించాలి. ఆయన చిత్తం ఎరిగి, ఆయన మనోభీష్టం ఎరిగి, ఆయన మనసును ఎరిగి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనము జ్ఞానానుసారంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. స్వార్థరహితమైనటువంటి ప్రార్థనలు కోరుతున్నాడు దేవుడు. మన ప్రార్థనలు ఎప్పుడు స్వార్థంతో కూడి ఉంటాయి. మన కోసం, మన పిల్లల కోసం, వారి చదువుల కోసం, మన యొక్క అక్కల కోసం ఎంతసేపు మన 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 ఈ పరిధిలోనే మన ప్రార్థనలు ఉంటాయి. కానీ దేవుని చిత్తం ఎరిగి, దేవుని మనస్సు ఎరిగి, ఆయన అభిప్రాయం ప్రకారముగా, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. ప్రియ స్నేహితుడా, సహోదరి, మరి ఆయన చిత్తం ఎరిగి మనం ప్రార్థిస్తున్నామా? ఒకవేళ ప్రార్థన చేసినా కూడా యాకోబు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 4:3లో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశము తడుగుచున్నారు గనక మీకేమీ దొరకడం లేదు అని మాట అక్కడ వ్రాయబడుతుంది. అనేక సార్లు మన భోగముల నిమిత్తమై, మన అవసరతల నిమిత్తమై, భోగలాలసత్వమైనటువంటి విలాసవంతమైనటువంటి సౌఖ్యవంతమైనటువంటి జీవితం జీవించుటకై కేవలం దానికోసమే ప్రార్థన చేస్తున్నాం. పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంది, పరలోకమందున్న మా తండ్రి నీ చిత్తము నెరవేర్చబడను గాక. పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీదను నీ చిత్తము నెరవేర్చబడను గాక. మరి ప్రార్థనలో ఆయన చిత్తము నెరవేర్చబడాలి అని మనం ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థనగా ఉందా? ప్రియ సహోదరి, ఆలోచించేద్దాం ఒకసారి. 4వ అంశము, ఆయన పని చేయడమే ఆయన యొక్క చిత్తం. యోహాను సువార్త 4:34 వచనంలో, ఆయన పనిని తుదముట్టించుటయే నాకు ఆహారమును పానీయమై ఉంది అంటాడు. ఆయన పనిని తుదముట్టించడమే నాకు ఆహారము పానీయం. సందర్భం ఏమిటంటే, శిష్యులు సమరయ స్త్రీని దర్శించడానికి యేసుక్రీస్తు ప్రభు యాకోబు బావి దగ్గరికి వెళ్ళి ఆమెను దర్శించి ఆమె జీవితంలో విప్లవాత్మకమైనటువంటి కార్యం చేసి ఆమెకు నిత్య జీవాన్ని ఇచ్చి జీవజలముల ఊటను ఆమె హృదయంలో పెట్టి పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఒక పతితను, ఒక కులటను, సమాజంను పాడు చేస్తున్నటువంటి ఒక వేశ్య అయినటువంటి ఆ సమరయ స్త్రీని అద్భుతమైన రీతిగా ప్రభు మారుస్తాడు. ఆమె ఆ కుండ, తెచ్చిన కుండ అక్కడ పడవేసి ఆమె సుఖారను గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామస్తులందరినీ ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి వారందరూ ప్రభువుని ఉన్నట్లుగా ఆమె బలమైన సాధనంగా వాడబడుతుంది. ఆయన కడుపు నిండిపోతుంది, ఆయన దాహం తీర్చబడుతుంది. ఆయన పని తుది ముట్టించడమే దేవుని చిత్తము, అదే నాకు ఆహారం అంటున్నాడు యేసు. ఈ లోక శిష్యులు ఈ శరీర సంబంధమైన ఆహారం కోసమై వారు ఊర్లోకి వెళ్ళారు. వెళ్ళి ఆహారం మీద కొంచెం తిని ఆయనకు కొంచెం ఆహారం తీసుకొచ్చారు. ప్రభువా భోంచేయమని అన్నప్పుడు ఆయన అంటాడు, మీకు తెలియని ఆహారం నాకు దొరికింది, నేను తిన్నాను, నా కడుపు నిండిపోయింది. ఎందుకు తెలుసా? ఒక పాపికి రక్షణ, ఒక పతనమైన స్త్రీ, ఒక కులట, ఒక పతివ్రతగా మార్చబడింది, దేవుని రాజ్యానికి వారసురాలు, హక్కురాలైంది. అదే తండ్రి యొక్క చిత్తం. ఆయన పనిని చేయుటకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పనిని తుదముచ్చించడమే దేవుని యొక్క చిత్తమని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు.
అట్లయితే ప్రియ స్నేహితుడా, సహోదరి, నీవు ఆయన పని చేస్తున్నావా? యోహాను సువార్త 17:4 అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటాడు. ఆయన పగలంతా బోధించేవాడు, రాత్రంతా కూడా అడవులేకి, కొండల్లోకి, ఒలివ తోటల్లోకి వెళ్ళి ప్రార్థనలో గడిపేటటువంటి వాడు. అవిరామంగా, విశ్రామం లేకుండా ఆయన దేవుని పని ఈ భూలోకంలో ఆయన జీవించిన కాలం 3.5 సంవత్సరం ఆయన పరిచర్య ధర్మాన్ని నెరవేర్చాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, పౌలు భక్తుడు కూడా అంటాడు 2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదముట్టించింది అంటాడు. మరి మనం ఆయన పని చేస్తున్నామా? ఆయన కొరకై జీవిస్తున్నామా? ఆయన రాజ్య వ్యాప్తి కోసమై ప్రయాసపడుతున్నామా? ఆయన చిత్తమును నెరవేర్చే వారంగా మనం ఉంటున్నామా? ప్రియ స్నేహితుడా, సహోదరి, ఆలోచించి దివారాత్రములు పరిచర్య చేసి ఈ లోకములో దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి వాడు జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా ఆయన సౌలుగా ఉండి అనేక మందిని హింసించి, సావుకు సమ్మతించి క్రైస్తవ సంఘాన్ని హింసించినటువంటి ఆ వ్యక్తి అద్భుత రీతిగా దమస్కు మార్గములో ఆయన మార్చబడి పౌలుగా పేరు మార్చుకొని ఆయన తన జీవితాన్ని దేవుని చిత్తమును జరిగించుటకై, దేవుని రాజ్య వ్యాప్తి కోసమై 3 పర్యాయాలు ప్రపంచాన్ని పర్యటించి సౌవాక్తికరణతో నింపినటువంటి మహాభక్తుడు పౌలు భక్తుడు. అట్లయితే దేవుడు నీకు నాకు కూడా పనిచ్చాడు. వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని ఆజ్ఞనిచ్చాడు. ఆ ఆజ్ఞానుసారంగా ఆయన నమ్మిన విశ్వాసులమైనటువంటి ఆయన బిడ్డలమైన మనం ఆయన కొరకు పని చేస్తున్నామా? ఆయన అప్పగించిన పనిని మనం జరిగిస్తున్నామా? ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. ఆయన చిత్తము నెరవేర్చుటకై మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 2:21 వచనంలో ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకురాలా అని ప్రశంసిస్తున్నాడు. ఆయన చిత్తము నెరవేర్చేటువంటి దేవుని బిడ్డలు అంటున్నాడు. ఆయన చిత్తమును నెరవేర్చు పరిచారకులారా. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన ప్రశంస. ఆయన చిత్తము నెరవేరుస్తున్నావా స్నేహితుడా, సహోదరి? దావీదు భక్తుని వలె, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, నీ చిత్తమును జరిగించుట నాకు సంతోషము. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన, ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన! అది నేర్చుకోవటానికి ఇష్టపడుతున్నామా ప్రియ స్నేహితుడా, సహోదరి, అమ్మ, చెల్లి, పాప? ఎప్పుడైనా ఆయన చిత్తాన్ని కనుగొన్నావా? మోకరించి, దేవా నా విషయంలో నీ చిత్తం ఏమిటి? నేనేం చేయాలి నీ పని కోసమై? నీ కొరకు నేను ఎట్లా జీవించాలి, ఎట్లా బ్రతకాలి, ఏ పని చేయమంటావు నన్ను అని ఏనాడు అడిగినావా? దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని అడుగుతున్నాడు దేవుణ్ణి ప్రార్థనలో. ఏనాయన అటు ప్రార్థన చేశావా? నీవు పరీక్షించుకుందాం. నెంబర్ 1, ఆయన చిత్తం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, కుమారుని చూచి నిత్య జీవం పొందడమే దేవుని యొక్క చిత్తం. రెండవదిగా పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక ఘనత ఎందును పరిశుద్ధత ఎందును తమ తమ ఘటములను కాపాడుకోవటయే దేవుని చిత్తం. ఘటమనగా ఈ మట్టి ఘటం. ఈ మట్టి ఘటమును కాపాడుకోవాలి. చాలా మంది అంటారు, శరీరంతో ఏం పని అండి, ఆత్మశుద్ధిగా ఉంటే చాలు అని. నో 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 నో. దేవుడు మన శరీరాన్ని కూడా విమోచించాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో. కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది కనుక ఈ దేహముతో కూడా దేవుణ్ణి మహిమపరచాలి. కనుక మన శరీరం కూడా పవిత్రంగా కాపాడుకోవాలి. మన చూపులు, మన ఆలోచనలు, మన నోరు, మన చేతులు, మన కాళ్ళు, ఆపాదమస్తకం దేవుని యొక్క బలిపీఠం మీద సమర్పించుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, సజీవమైన యాగముగా మీ దేహములను ఆయనకు సమర్పించుకొనుడి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని బిడ్డలారా,
దేవుని చిత్తము కనుగొన్నావా? ఈనాడైనా దేవుని చిత్తం కోసం ప్రార్థన చేశావా? దావీదు భక్తుని వలె ఒక పిపాస, ఒక దాహం, ఒక ఆకలి, ఒక దప్పిక, దేవుని చిత్తమును నేను చేయాలి అనేటువంటి ఒక తపన నీలో ఉందా? కాబట్టి దావీదు ప్రార్థన చేశాడు, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఈరోజు ప్రార్థన చేద్దాం, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు కూడా నేర్పించుము నాయన. నీ చిత్తము జరిగించుట నాకెంతో సంతోషమని దావీదు భక్తుని వలె మనం కూడా చెప్తే దేవుడు ఎంతగా సంతోషిస్తాడు. ఎందుకనగా 1 యోహాను 2:17 వ్రాయబడినట్లుగా దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచు అని దేవుని వాక్యం సెలవిస్తాం. నిరంతరము నిలిచి ఉండాలంటే, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా పరలోకంలో నువ్వు నిలిచే ఉండాలంటే, యుగ యుగములు జీవించే ఆ యొక్క గొప్ప ఆధిక్యత, దక్షతను కలిగి ఉండాలంటే, ఎవరు నిరంతరం నిలిచి ఉంటారంటే దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరమును నిలిచి ఉంటాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, తల్లి, తమ్ముడు, పాప, నీ జీవితంలో దేవుని చిత్తాన్ని చేయుటకై నిన్ను నీవు సమర్పించుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని చిత్తం ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తం ఆయన కుమారుని చూచి విశ్వసించి నిత్య జీవం పొందడమే దేవుని చిత్తం. అందుకే అంటాడు ఆయన, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను మరి ఇదే దేవుడును లేడని దేవుడు యెషయా గ్రంథం 45:22 అంటున్నాడు. కాబట్టి ఆయన వైపు చూచి ఆ కుమారుని విశ్వాసం ఉంచి నిత్య జీవం, రక్షణ, పాప క్షమాపణ నిశ్చయిత పొంది మీ పేర్లు జీవగంధములో రాయబడి శుభప్రదమైన నిరీక్షణతో ఎవరైతే జీవిస్తూ బ్రతుకుతారో చూచి అది దేవుని చిత్తం. రెండవదిగా, రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలు మనోవాక్కాయ కర్మల యందు త్రికరణ శుద్ధిగా పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధతను సన్మానిస్తూ పరిశుద్ధంగా జీవించడము దేవుని యొక్క చిత్తం. మూడవదిగా, మన ప్రార్థనలో దేవుని చిత్తమును ఎరిగి ప్రార్థించాలి. మన ప్రార్థనలో దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నాలుగవదిగా, ఆయన పనిని నెరవేర్చడమే దేవుని యొక్క చిత్తం. ఆయన పనిని నెరవేర్చడం నిమిత్తమై ఆయనకు అప్పగించబడిన పనిని నెరవేర్చుటకు నా ప్రాణమును సహితము నేను ప్రియముగా ఎంచలేదంటాడు పౌలు భక్తుడు. అట్లయితే ఈ సమయంలో దేవుని చిత్తం ఏంటో నీకు స్పష్టంగా తెలపబడింది. దావీదు భక్తుని వలె దేవుని చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకోవాలని ప్రభు పేట నీకు మనవి చేస్తున్నాను. దేవుడి కొన్ని వాటలు ఆశీర్వదించును గాక. ఈ వాక్యమును దీవించి మీ హృదయంలో పదిలపరిచి దేవుని చిత్తానుసారంగా జీవించుటకై ఆ ప్రియ ప్రభు మీకు సహాయము చేయనుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించి దావీదు భక్తులతో పాటు మేము కూడా మీ చిత్తమును తెలుసుకొని ఆ చిత్తానుసారంగా బ్రతుకుటకు, చిత్తానుసారంగా జీవించుటకు, మీ చిత్తమును చేయుటకు ప్రభువా మమ్మల్ని మేము సమర్పించుకున్నటకై అనేకమైన లేఖనాలతో మమ్మల్ని దర్శించారు. ఆ లేఖన సారాంశం ఎరిగిన వారమై మీ చిత్తము నెరిగి మీ చిత్తము చేయుటకై ప్రాణాత్మ దేహములతో మేము సమర్పించుకొని మీ రాకడ కోసం తండ్రి మీ చిత్తానుసారంగా జీవించి భూమి మీద మేము మహింపరచుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితుడా, సహోదరి, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆధ్యాత్మిక సంగతులు ఆశ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ దైవస్వరము అనేటువంటి కార్యక్రమం ఈ యొక్క ఛానల్లో మీకు వినపడుతుంది. బ్రదర్ డి ప్రసాద్, పాస్టర్ ఎష్కోల్ ప్రార్థనా మందిరం, గుంటకల్లు 515801, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈ అడ్రస్కు మీరు మీ సలహాలు, మీ ప్రార్థనలు, ఇంకా ఈ సేవను ప్రోత్సహించుటకు మీ కానుకలు పంపి ఈ సేవను ఇంకా ప్రోత్సహించి ఆశీర్వదించుదురని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.